హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్, హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ విందామా? ఇంకా అన్వాంటెడ్ వైఫ్ పార్ట్ 4. అర్జున్ తండ్రి చనిపోయాక దాదాపు నిస్పృహలోకి వెళ్ళిపోయాడు. ప్రతి కొడుకు తల్లితో బాండింగ్ ఎక్కువ, కానీ అర్జున్ విషయంలో తండ్రితో బాండింగ్ ఎక్కువ. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాదు కానీ కృష్ణప్రసాద్ వాళ్ళది. కృష్ణప్రసాద్ అర్జున్ ఫాదర్ స్వశక్తితో ఎదిగారు. తనతో పాటు తన వాళ్ళు వృద్ధిలోకి రావాలి అనుకునే టైపు. వ్యాపారం స్థాపించి అటు అమెరికాలో విజయ పతాకం ఎగరేశారు. చిన్నతనం నుండి తండ్రి కొడుకులు చాలా క్లోజ్గా ఉండేవారు. చదువు ముగిసి వ్యాపారంలో మెలకువలు నేర్పించి బిజినెస్ మ్యాన్గా తీర్చిదిద్దడంలో ఆయన హస్తం ఉంది. తండ్రి రిటైర్ అయ్యాక కృష్ణప్రసాద్ అంత ఎత్తు ఎదిగాడు అర్జున్. తండ్రి మరణం జీర్ణించుకోలేక చాలా బాధపడుతున్నాడు అర్జున్. తెలిసిన వారి బంధువులు, బిజినెస్ పార్ట్నర్స్ ఎంత సముదాయించినా కూడా నచ్చచెప్పారు. పూర్తిగా 15 రోజులు గడిచాయి. తప్పక వెళుతున్నాడు ఆఫీస్కి. ఎటు చూసినా తండ్రి గుర్తులే వస్తున్నాయి. ఉండలేక ఇంటికి రిటర్న్ అయ్యాడు అర్జున్. కన్నా, అర్జున్, నాన్న చనిపోయారు, బాధపడటం సహజమే, కానీ మనల్ని నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళని వదిలేయటం మంచిది కాదు మామ్ అన్నాడు అసహనంగా. అవును నాన్న, బిజినెస్ కుంటుపడితే లాస్ వస్తుంది, వ్యాపారం క్లోజ్ చేయాల్సి వస్తే మన వాళ్ళందరూ రోడ్డు మీద పడతారు. నాన్న మనతో పాటు అందరూ బాగుండాలి థింక్ చేసేవారు. అలాంటిది నువ్వు కూడా అలాగే ఉండాలి. తల్లి మాటల మేర డైలీ ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు అర్జున్. మరో 15 రోజులు గడిచాయి. అమెరికా నుండి వచ్చి పూర్తిగా నెల రోజులు అయిపోయింది. మహీకి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు అనే కోపంలో ఉంది. నెల రోజులుగా కాల్స్, మెసేజ్ చేస్తూనే ఉంది కానీ రెస్పాన్స్ రావటం లేదు. కోపంగా రూమ్లో తిరుగుతూ ఉంది. మొబైల్కి ఏ నోటిఫికేషన్ వచ్చినా అర్జున్దే ఏమోనని ఆశగా చూస్తుంది. పదే పదే మొబైల్ వైపు చూస్తుంది. మనసు ఏదో ఆందోళనగా ఉంది మహీకి. నాన్నమ్మకి అంటూ అత్తుకొని ఏడ్చేసింది. తలనిమిరి, బుజ్జి ఏమైంది తల్లి? అర్జున్, నువ్వు ఏమైనా గొడవ పడ్డారా? లేదు నాన్నమ్మ, 1 మంత్ నుండి ఫోన్ కాల్స్ ఏమీ లేవు అని మహి అంటుంది. వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగోలేదు కదా, ఆ టెన్షన్లో ఉన్నాడేమో, కంగారు పడద్దు అని చెబుతుంది. ఒక్క మెసేజ్, ఫోన్ కాల్ కూడా చేయలేనంత ఉండదు కదా అంటూ వచ్చాడు ధ్రువ్. అన్నయ్య, అర్జున్ అలాంటి వాడు కాదు, ఏదో ఒక రీజన్ ఉండి ఉంటుంది బుజ్జి. అందరూ ఇలానే అంటారు, ముందు మాటలు చెప్తారు, తర్వాత నమ్మి మోసపోతా. ఇండియా వెళ్ళాడు, అక్కడ మరెవరో ప్రేమించి ఉంటాడు, నిన్ను మర్చిపోయాడు, దట్స్ ఇట్ అంతే. నో నో, అర్జున్ అలాంటి వాడు కాదు. నేనే తన వైఫ్గా ఉండాలని మరోసారి కాల్ ట్రై చేసింది. స్విచ్ ఆఫ్ వస్తుంది. అసహనంగా మొబైల్ బెడ్పై విసిరికొట్టింది మహి. తన ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసిందని కాల్ వస్తే పరుగున హాస్పిటల్కి వెళ్ళింది మహి. తన బాయ్ ఫ్రెండ్ బిజినెస్ పని మీద ఇండియా వెళ్ళి అక్కడే ఓ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడని తెలిసి సూసైడ్ చేసుకోవాలనుకుంది. అప్పటి నుండి మహి మనసు కూడా అదే విధంగా అనిపిస్తుంది. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన అర్జున్ ఫ్రెష్ అయి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుండగా పక్కింటి పిల్లలు మహి మహి ఆగు ఆగు అంటూ సైకిల్ తొక్కుతుంటే అప్పుడు గుర్తుకు వచ్చింది, ఓ మై గాడ్, మహి సంగతి మర్చిపోయా అని. వెంటనే కాల్ చేశాడు. కనీసం 10 సార్లు చేసి ఉంటాడు మహికి. వాట్ ద హెల్, ధ్రువ్ ఏదైనా చేశాడా? అందుకే కాల్ లిఫ్ట్ చేయటం లేదా మహి అనుకున్నాడు. వాయిస్ మెసేజ్ పెట్టాడు. తండ్రి డెత్ విషయం చెప్పాడు. హాస్పిటల్ నుండి ఇల్లు చేరిన మహి తన ఫ్రెండ్ లాంటి సిచ్యువేషన్ తనకు వస్తే ఆ ఊహే బేర్ చేయలేకపోతుంది. వైబ్రేట్ అవుతున్న మొబైల్లో న్యూ నెంబర్ డిస్ప్లే చూసి ఎవరో అన్నోన్ నెంబర్ అనుకుంది. వాయిస్ మెసేజ్ ఓపెన్ చేసి వినగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. అర్జున్తో కాల్ మాట్లాడితే గానీ మనసు నిలవలేకపోయింది. సారీ బేబీ అన్నాడు. నో నో అర్జున్, మన మధ్యలో సారీలేమీ ఉండకూడదు, ఓన్లీ లవ్ మాత్రమే. అన్నయ్య, నువ్వు మోసగాడివి, తిరిగి రావని ఏవేవో అంటున్నాడు. ధ్రువ్కి నాపై ఉన్న కోపం ఇలా మాట్లాడిస్తుంది. నథింగ్ టు వర్రీ బేబీ అని అంటాడు మహికి. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక అంకుల్ లేరని బాధపడుతూ ఆంటీని బాధ పెట్టకు, ఎక్కువ టైం ఆంటీతో స్పెండ్ చేయని చెప్పింది. అన్నయ్యకి ఈ విషయం చెప్పి మ్యారేజ్కి ఒప్పిస్తాను. మ్యాక్సిమం మామ్ ఒప్పుకుంటుంది, నో ప్రాబ్లం. ఆనందంతో నాన్నమ్మకు చెప్పి లవ్ యూ అర్జున్ అనుకుంది. తల్లితో ప్రేమ విషయం చెప్పాలని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డు వచ్చేది అర్జున్కి. క్రమంగా వర్కులో మర్చిపోయాడు అర్జున్. కాల్స్, మెసేజెస్ జరుగుతూనే ఉండేవి మహీకి, అర్జున్కి. అర్జున్ మోసగాడు కాదని, మోసం చేయలేదని తండ్రి పోవటంతో అంతా చెప్పింది మహి తన అన్నయ్యతో.
తండ్రి పోవటం వరకు కరెక్టే కావటంతో అదొక్కటే విన్నాడు ధ్రువ్. తనకు తెలిసిన కొందరు బిజినెస్ పీపుల్స్ కూడా కృష్ణప్రసాద్ మరణాన్ని విని షాక్ అయ్యారు. చాలా మంచి పేరు ఉంది బిజినెస్ సర్కిల్లో. గొప్ప వ్యక్తి, ఆలోచన విధానం వేరని, యంగ్ అండ్ యూత్ బిజినెస్ పీపుల్ను ప్రోత్సహించేవారని చాలా వరకు విన్నారు ఆయన. ఎన్నైనా చెప్పు బుజ్జి, అర్జున్ నీకు అస్సలు సెట్ కాదు, మర్చిపో అనేసి వెళ్ళిపోయాడు ధ్రువ్. అన్నయ్యకి ఎంత చెప్పినా అర్థం కాదేంటి? నాన్నమ్మ ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తూ ఉంది మహి. కన్నీళ్లు తుడిచి ప్రేమగా తల నిమిరి, వాడికి కోపం ఎక్కువ తల్లి, కొంచెం శాంతించు అని చెబుతుంది. ఆ రోజు అలా జరిగిందని ఆ సంఘటన మర్చిపోలేకపోతున్నాడు. అర్జున్ సారీ చెప్పాడుగా నాన్నమ్మ, నువ్వు యాక్సెప్ట్ చేసావుగా, ఇంకేంటి ప్రాబ్లం? అవుననుకో, జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఎలా ఉండేది ఆలోచించు. జరగలేదుగా నాన్నమ్మ అంది మహి. జరగని దానికోసమే ఆలోచించి మా లవ్ ఒప్పుకోవటం లేదు అన్నయ్య అంది మహి. నేను యాక్సెప్ట్ చేసినంత సులువు కాదు మీ అన్నయ్యని ఒప్పించడం. కొన్ని రోజులు వెయిట్ చేయి, ఒప్పుకుంటాడు. ఏమో చూద్దాం. నిర్లిప్తంగా ఊరుకుంది మహి ఏమీ చెప్పకుండా. తల్లి చెప్పిన మాటలు పూర్తిగా ఏకీభవించి రోజు ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు అర్జున్. బిజినెస్ పార్ట్నర్స్, ఇన్వెస్టర్స్ తండ్రి ఉన్నప్పుడు ఎలా సహాయం చేసేవారు, ఇప్పుడు కూడా అలాగే హెల్ప్ చేస్తున్నారు. కొద్ది రోజుల్లో బిజినెస్ వేగంగా పుంజుకుంది. మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్కి నిలబెట్టాడు అర్జున్. కృష్ణప్రసాద్ గారి లేని లోటు ఎవ్వరికీ తెలియలేదు. బిజినెస్లో ఆయనలాగే దూసుకుపోతున్నాడు అర్జున్. ఇదంతా హ్యాపీగా అనిపించింది. ఇక్కడి నుండే అమెరికాలో కూడా బిజినెస్ రన్ చేస్తున్నాడు. తండ్రిలాగే అర్జున్ ఎంప్లాయీస్ అందరికీ వచ్చిన లాభాల్లో బోనస్ రూపంలో పంచుతున్నాడు. చారిటీ, అనాథ పిల్లలకి డొనేషన్ ఇస్తున్నాడు. భర్త పోయిన కొడుకులు ఆయన్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నారు కళ్యాణ్ గారు. భర్త పోవటంతో మనసంతా దిగులు నెలకొంది. పదే పదే అవే ఆలోచనలు. గుండె పట్టుకొని పోతుంది ఒక్కోసారి. భర్త మరణం ఆవిడను కుంగదీసిందని, వీలైనంత ప్రశాంతంగా ఉండాలని డాక్టర్ చెప్పడంతో వివిధ రకాల పనులతో ఎంగేజ్ అవుతుంది అర్జున్ వాళ్ళ మదర్. గుడులు, గోపురాలకు వెళ్ళటం, పేదవారికి సహాయం చేయటం అలాంటివన్నీ చేస్తుంది. ఆ క్రమంలో వెనకింటి మా అమ్మగారు చెప్పారు విజయనగరం రాములవారి గుడికి వెళ్దాం అని. ఈ పెళ్లి కాకముందు అర్జున్ జీవితం ఇది. పాజిటివ్ ఆలోచన నుంచి ఒక్కసారి బయటపడ్డాడు. ఊరు వాళ్ళందరూ పెద్ద మనుషులు కలిసి వారి వివాహ బంధాన్ని ఒక్కటి చేయాలని నిర్ణయించుకున్నారు. వేద, అర్జున్ది. కుసుమ, ఇదే మా నిర్ణయం. వేద అమ్మమ్మగా నీ నిర్ణయం చెప్పు అని పంతులుగారు అనటంతో మీరే ఓ నిర్ణయం తీసుకున్నాక నేను ఏమంటాను చెప్పండి. ఇన్నాళ్ళు దానికి పెళ్లి కావాలని కలలు కన్నా. ఆ రామయ్య దయవల్ల ఏదో ఒక విధంగా పెళ్లి జరిగింది. దాన్ని కాదనే ధైర్యం మనకి లేదు. ఆ అబ్బాయి వాదన విన్నాక వేదాన్ని సరిగా చూసుకుంటాడా లేదా అనే భయంగా ఉంది. సడన్గా జరిగిన పెళ్లి, పైగా మనమందరం ఇలా అనేసరికి ఆ కుర్రాడు అలా మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళ అమ్మగారిని చూస్తే మంచివారిలాగే ఉన్నారని నచ్చ చెప్పారు ఆ అబ్బాయికి. మన వేదాన్ని ఆవిడ జాగ్రత్తగా చూసుకుంటారని నమ్మకం మాకుంది అన్నారు ఊర్లో వాళ్ళందరూ పంతులుగారితో సహా. కానీ సందేహం వ్యక్తం చేసింది కుసుమ. కాపురం చేస్తాడా, ఏవైనా ఇబ్బందులు పెడతాడా అనే డౌట్. నువ్వు మరీ కుసుమ, ఆ అబ్బాయిని చూస్తే మరీ రాక్షసుడిలా కనబడుతున్నాడా ఏంటి? అవన్నీ వేద అబ్బాయి ఒకరినొకరు చూసుకొని కాపురం చేసుకుంటారు. దేనికైనా కొంత సమయం పడుతుంది. అందులో వీళ్ళ పెళ్లి మామూలుగా జరగలేదు కదా, ఇద్దరూ సర్దుకుంటారు అన్నారు. అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. అనవసరపు ఆలోచనలు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోకు అన్నారు పంతులుగారు. చూడమ్మా వేద, అనుకోకుండా జరిగిన పెళ్లి రామయ్య సన్నదిలో. ఆ అబ్బాయే నీ భర్త. పెళ్ళంటే ఇది అంది అమాయకంగా. 2 కుటుంబాలు, ఇద్దరు మనసు కలయిక. నీ విషయం వేరు. తెల్లగా మెల్లగా సర్దుకుంటది. కళ్యాణి అర్జున్ని పిలిపించి, చూడు బాబు, మా ఊరు అమ్మాయి మీ ఇంటి కోడలయ్యింది. ఎవరు కాదనలేరు. ఈ పెళ్లి దైవ సంకల్పం, దేవుని సన్నిధిలో జరిగింది. తెలియక పొరపాటు చేసుంటే తల్లిలా కడుపులో పెట్టుకోండి. తల్లిదండ్రులు లేని పిల్ల అని చెప్పింది కుసుమ. ఇద్దరికీ కొత్త బట్టలు కట్టించి అమ్మవారి కోసం ఉంచిన చీర, సారె పెట్టి జాగ్రత్తలు చెప్పి అర్జున్తో పాటు పంపించారు వేదాను. కుసుమతో పాటు పంతులుగారు, అతని భార్య వెళ్ళారు. అర్జున్ నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాడు అన్నాడు కళ్యాణ్. భగవంతుడా, నా మొర ఆలకించి పెళ్ళైతే చేశావు. వీళ్ళ బంధం బలపడాలి స్వామి. లోలోపల అర్జున్ రగిలిపోతున్నాడు కోపంగా. వేదాన్ని చూసేసరికి జడుసుకొని అమ్మమ్మను ఖర్చుకుపోయింది వేద. అర్జున్, ఏంటది? చిన్నగా అరిచింది కళ్యాణి. మొహం పక్కకు తిప్పేసుకున్నాడు. డస్కీ గర్ల్ నా వైఫా? డెవిల్లాగా ఎంటర్ అయ్యింది. రాత్రి అయ్యింది ఇంటికి చేరుకునేసరికి. కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంటే అర్జున్ ఆగు అని పరుగున వెళ్ళి హారతి ఇచ్చింది. ఇద్దరిని లోనికి తీసుకుని వెళ్ళారు. దండలు పక్కన పడేసి రూమ్కి వెళ్ళబోయారు. ఎంత కోపంగా ఉన్నాడంటే
దడేల్మని తలుపు శబ్దం వినబడతా అదిరిపడ్డారు అందరూ. గెస్ట్ రూంలో పంతులుగారు అతని భార్యకి, వేద అమ్మమ్మకి చూపించి వేదని కళ్యాణ్ గదిలోకి తీసుకువెళ్లారు. చీర ఇచ్చి మార్చుకోమని కాసేపట్లో వస్తానని వెళ్లారు. అందరికీ భోజనాలు సిద్ధం చేసింది కళ్యాణి. అర్జున్ను భోజనానికి రమ్మని పిలిచినా కోపంతో అస్సలు రాలేదు తన రూం నుంచి. మనసంతా అదోలా మారిపోయింది. ఏమీ తినక అలానే కూర్చుంది వేద కూడా. అసలు వేదకి ఏం చెయ్యాలో కూడా తెలియటం లేదు. తను ఎంత చెప్పినా కూడా కుసుమ 2 ముద్దలు తినిపించారు. ఒడిలో భయం భయంగా అలసిన కళ్ళును అర్జున్ ప్రవర్తనకి నేను క్షమాపణ అడుగుతున్నా. వాడిని తప్పుగా అర్థం చేసుకోకండి అని కళ్యాణ్ గారు అంటారు. ఇలా జరిగేసరికి కోపం, బాధలో ఉన్నాడు. అంతే తప్ప మంచివాడే అని చెబుతుంది కళ్యాణి. మెల్లమెల్లగా వాళ్ళే సర్దుకుంటారు అని అంటుంది కళ్యాణి. అంటే మా అమ్మాయిని బాగా చూసుకుంటాడని నమ్మకం లేదు అన్నారు పంతులు గారు. అయ్యో అలా అంటారేంటి? అన్నీ అవే సర్దుకుంటాయి అన్నారు కళ్యాణ్ గారు. తిను నా కోడలు కాదు, కూతురులా చూసుకుంటా అని మాట్లాడుకుంటూ కళ్యాణి ఉదయాన్నే మాట్లాడుకుందాం, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెబుతుంది. ఆ రాత్రి జాగారమే అయ్యింది అందరికీ. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అర్జునుని లేపడానికి వెళ్ళిన కళ్యాణి అక్కడున్నది చూసి షాక్ అయ్యారు. కొడుకు పక్కనే పడున్న వ్యాలెట్లో అమ్మాయి పిక్, యు ఆర్ మై వైఫ్ బేబీ అని. ప్రేమించాడా మాటైనా చెప్పలేదు, కనీసం టెన్షన్ పెరిగిపోయింది అని అనుకుంటుంది కళ్యాణి. అందుకే వేదాన్ని కాదంటున్నాడా వైఫ్గా? అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడా వేదాని అని మనసులో ఆలోచన. దేవుడా, అర్జున్ జీవితం ఎటుపోతుంది? అటు ప్రేమించిన పిల్ల, ఇటు తాలికట్టిన భార్య అనుకుంటుంది. మెల్లగా అర్జున్ కదులుతుంటే అదే అక్కడ పెట్టేసి అడుగుల సౌండ్ రాకుండా డోర్ లాక్ చేసి బయటికి వెళ్ళిపోతుంది. బుల్లెట్ కబోర్డ్లో దాచేసి కీని తలకింద పెట్టేశాడు. డోర్ ఓపెన్ చేసి గుడ్ మార్నింగ్ మామ్, పూజ ఉంది కన్నా, లేటుగా లేస్తే ఎలా అన్నారు కళ్యాణ్ గారు. పూజ? ఏం పూజ ఈ టైంలో? ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేయించాలి. కొత్తగా పెళ్ళైన దంపతుల చేత. ఫాస్ట్గా తయారై కిందకి వచ్చే అని పట్టుపంచె తీసి పెట్టారు కళ్యాణ్ గారు. అమ్మాయిని నా వైఫే అనుకోవట్లేదు, ఆ అమ్మాయి చేత పూజలేంటి? అసహనంగా కూడిన గొంతుతో అన్నాడు అర్జున్. ఎన్నిసార్లు చెప్పాలి అర్జున్, నీకు మీ ఇద్దరికీ పెళ్ళి అయిపోయింది. ఇది ఎవరూ కాదనలేని నిజం. నువ్వు కూడా ఒప్పుకోవలసిందే. నువ్వు కూడా ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకోవాలి. యాక్సిడెంటల్గా జరిగినది. ఆ అమ్మాయి మెడలో పసుపు తాడు పెడితే పెళ్ళైపోయినట్టేనా? బుల్షిట్ అని కోపంగా అరుస్తాడు అర్జున్. నువ్వన్నది నిజమే. యాక్సిడెంటల్గా జరిగిన ఆ అమ్మాయి మెడలో పడింది పసుపు తాడు. ఆ సీతాదేవి మెడలో పడవలసినది వేద మెడలో పడింది. తాళిబొట్టుగా భావించే సంప్రదాయం మనది. మీరు చెప్పిందే చెయ్యాలా? నాకంటూ ఒక మనసు, విలువ లేదా అని అడిగాడు అర్జున్. విలువ లేదని అనలేదు కన్నయ్య. కనబడిన నీ మనసుకు విలువ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నావు. అంతేకాని నీ మీద కోపమేమీ లేదు. ప్రత్యక్షంగా వేద మెడలో నీ ద్వారా పడిన తాళి దానికి విలువ లేదా మరి? ఆలోచనలో పడ్డాడు కళ్యాణ్ గారి మాటలకి అర్జున్. ఇదే సమయం అనుకుని ఫాస్ట్గా తయారై కిందికి వచ్చాయి కన్నయ్య. మనకు తెలిసిన నలుగురు చుట్టుపక్కల వాళ్ళని పూజకి పిలిచాను అని చెప్పి వెళ్ళిపోయారు కళ్యాణ్ గారు అక్కడి నుంచి. వేదకి తలస్నానం చేయించి కొత్త చీర, నగలు పెట్టి కుందనపు బొమ్మలా ఉన్నావని దిష్టి చుక్క పెట్టారు కళ్యాణి గారు. పీటల మీద కూర్చోబెట్టి వేదతో పాటు వచ్చిన రామాలయం పంతులు గారు ఇద్దరి చేత దగ్గరుండి వ్రతం చేయించారు. అసహనంగానే చెప్పినవన్నీ చేస్తున్నాడు అర్జున్ ఇష్టం లేకుండా. బొమ్మలా చెప్పినవి చేసుకుపోతుంది వేద. కుసుమ గారి కాళ్ళకి నమస్కరించమనటంతో వేద, అర్జున్ ఇద్దరూ కాళ్ళకి దండం పెడుతుంటే, వద్దు బాబు, దండం పెట్టొద్దు, నా మనవరాల్ని బాగా చూసుకోండి చాలు, నా ప్రాణం మీ చేతిలో పెడుతున్నాను అన్నారు. ఇబ్బందిగా నవ్వాడు అర్జున్. మొదటిసారి అర్జున్ను అదే చూడ్డం వేద. ఆ నవ్వు, ఆ రూపం తెలియకుండానే వేద గుండెను ఒక్కసారిగా దోచేశాడు. ఇద్దరూ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అర్జున్, తీసుకొని వెళ్ళు వేదాని అని చెబుతుంది. ఇష్టం లేకపోయినా కమ్ అన్నాడు ఒక్కసారి. ఆ రోజు రాత్రి దాంతో ముహూర్తానికి చాలా బాగుందని అతని చేత ముహూర్తం పెట్టించారు. ఏమనుకోకండి, 3 రాత్రులు అమ్మాయి ఇంట్లో జరగటం మా ఆచారం. అబ్బాయి గారు మీరు వస్తే అక్కడితో మాట ఆపేశారు కుసుమ. వేద, అర్జున్ అడుగులు రూమ్ దాకా సాగాయి. రూమ్కి వెళ్ళగానే బాల్కనీకి వెళ్ళిపోయాడు అర్జున్ అక్కడ నుంచి. ఓ మూల నిల్చుని ఉంది వేద భయంగా, ఏమీ మాట్లాడకుండా బాధపడుతూ. మొబైల్లో మహి డీపీ చూస్తూ ఉన్నాడు అర్జున్. అసలు వేద ఉన్నదని గ్రహింపు లేకుండా పోయింది. ఒక్కర్తే భయం భయంగా చూస్తుంది వేద రూమ్
వేద. రూమ్ చాలా నీట్గా ఉంది. గోడకి అర్జున్ ఫోటో ఉండటంతో ప్రేమగా చూసి చేత్తో నిమురుతుంటే అదే సమయంలో వేద గుర్తుకు వచ్చి రూంలోకి వేగంగా వచ్చిన అర్జున్ను చూడగానే భయం వేసింది. వేదకి టక్కునే నేలజారి ఆ ఫోటో కింద పడిపోయింది. గాజు కావటంతో ఏమీ ఆలోచించక గబుక్కున తీస్తుంటే గాజు పెంకులు గుచ్చుకుని వేలికి గాయం అయ్యింది. రక్తం బొట్టు నేలపై పడింది. నొప్పిగా ఉండటంతో ఒక్కసారిగా అమ్మమ్మ అని వేద గట్టిగా ఏడ్చింది. గాజు పెంకులు పక్కకి జరిపి అమ్మమ్మ అన్నావేంటి? ఎవరైనా అమ్మ లేదా నాన్న అంటారు కదా అన్నాడు అర్జున్. నాకు అమ్మా నాన్న లేరు, అన్నీ అమ్మమ్మే అని చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అర్జున్కి. ఆ మాట వినగానే అర్జున్కి మహి గుర్తుకు వచ్చింది. వేద ఏడుస్తున్న రూపం మహిని తెచ్చింది. మహిలా గుర్తొచ్చింది. తనకే తెలియకుండా వేలు నోట్లో పెట్టుకుని బ్లడ్ తీసుకున్నాడు అర్జున్. ఆ చర్యకి వేద గుండె గల్లుమంది ప్రేమగా. అర్జున్నే చూస్తే మీరు దొరకడం నాకు అదృష్టం అనుకుంది మనసులో. కొద్దిసేపటి తర్వాత అర్జున్ గారు తగ్గిపోయింది అనే పిలుపు విని మహి అనబోయేవాడు కాస్త తేరుకొని టక్కున వేలు వదిలేశాడు. అసహనంగా కోపంగా చూసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఒక్కో క్షణం ఒక్కోలా అర్జున్ ఉంటుంటే అర్థం కాని అయోమయ స్థితిలో పడింది వేద. ఏం మాట్లాడాలో కూడా తెలియక. వేద, ఇంకా ఇలాగే ఉన్నావా? ఫాస్ట్గా రెడీ అవ్వండి, ఊరు వెళ్ళాలి త్వరపెట్టారు కళ్యాణ్ గారు. త్వరగా అని తొందర పెట్టారు. అర్జున్ ఎక్కడో ఉండటం, వేద గుమ్మంలోనే ఉండటం, ఇద్దరూ ఎవరికి వారే ఉన్నట్టు ఉన్నారని గ్రహించి స్థిరంగా నిర్ణయం తీసుకున్నారు. వేలికి గాయం ఎలా అయ్యింది? అయ్యో అన్నారు కళ్యాణ్ గారు. జరిగిందంతా చెప్పింది వేద అత్తగారితో. వాడిలో కొంత మార్పు వచ్చిందని సంతోషపడ్డారు ఏం చెప్పకుండా. ఇప్పుడు ఊరేంటి మామ్? ఎందుకంటే పెళ్ళయ్యాక చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి, ఇంట్లో చెయ్యాలి గనుక వెళ్ళాలి అన్నాడు. మాట్లాడుతూనే అర్జున్ బ్యాగ్ సర్దేసి కిందకి తీసుకుని వెళ్ళారు. లంచ్ కానిచ్చి ఆ రోజు సాయంత్రమే అర్జున్, వేద ఓ కారులో, కళ్యాణ్, కుసుమ పంతులు గారు అతని భార్య మరో కారులో బయలుదేరారు. మామ్ ఎందుకు వేద మీద అంత ఎఫెక్షన్ చూపిస్తుందో ఆలోచనల నడుమ డ్రైవ్ చేస్తున్నాడు. ఇదే టైం అనుకుని నిజాలు చెప్పేసి వేదాన్ని యాక్సెప్ట్ చేయలేని చెప్పాలని, మీతో మాట్లాడాలని, ఎక్కడైనా ఆగుదామా అన్నాడు. మీ ఇష్టం అర్జున్ గారు అని చెప్పింది వేద. అర్జున్ గారు అనొద్దు, అర్జున్ అంటే చాలు అన్నాడు కారు ఓ పక్క ఆపి. మన ఇద్దరి మధ్య మ్యారేజ్ ఎలా జరిగిందో నీకు తెలుసు. మీ ఊరు వాళ్ళు భారీగా యాక్సెప్ట్ చేసేలా చేశారు. బట్ నిన్ను నా భారీగా ఒప్పుకోలేను ఎన్నటికీ. బికాజ్ ఐఎమ్ లవ్ విత్ మహి అన్నాడు. మేం లవ్ చేసుకున్నా, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. సడన్గా మా నాన్నగారు చనిపోయేసరికి మైండ్ అప్సెట్ అయిపోయింది. ఇంట్లో చెప్పలేకపోయా. ఎప్పటికీ మహియే నా వైఫ్, తనకి నేనంటే చాలా ఇష్టం, ప్రాణం కూడా అని కలలు కన్న జీవితం ఎవరో బలవంతంగా లాక్కొని పోయినట్టు అనిపించింది. నీరసంగా తల తిరిగి పడిపోతుంటే పక్కనే కూలబడిపోయింది వేద. ఈ మాటలు విని కళ్ళల్లో నిండుకున్న నీళ్లు అర్జున్ రూపాన్ని చూడనివ్వక క్రమంగా ఆ రూపం కనుమరుగై వాలిపోతుంటే పడిపోకుండా పట్టుకున్నాడు అర్జున్. బుగ్గలు తట్టి లేపుతుంటే అస్సలు కదలటం లేదు. ఎత్తుకొని కారులో పడుకోబెట్టి వాటర్ డ్రాప్స్ మొహం మీద చల్లాడు. కొద్దిసేపటికి తేరుకొని నీరస స్వరంతో నీళ్లు అంది. వాటర్ ఇచ్చి ఆర్ యూ ఆల్ రైట్ అన్నాడు. వాటర్ తాగి మౌనంగా తలూపింది. థ్యాంక్ గాడ్. షల్ వి స్టార్ట్ అని గూగుల్ మ్యాప్ పెట్టాడు. ఎప్పుడెప్పుడు చెప్పాలని వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ టైం వచ్చింది, చెప్పేశా. ఇక నాపై ఫీలింగ్స్ రాకుండా చెప్పేస్తే బెటర్ కదా. ఎంత త్వరగా వీలైతే అంత ఫాస్ట్గా అమ్మమ్మకి చెప్పేస్తే బెటర్ అన్నాడు. అర్థం కానట్టు చూసింది వేద. ఫాల్స్ బంధంలో ఉండలేం వేద, యు నో అన్నట్టు బుర్ర ఊపి నీ అంతటే మీ అమ్మమ్మకి చెప్పు. తను హార్ట్ పేషెంట్ కదా, నువ్వు తీసుకోగలవు ఫాస్ట్ డెసిషన్. ఐ హోప్. నీకు ఈ మ్యారేజ్ ఇష్టం లేదుగా. తల తిరిగిపోతుంటే ఒదిగిపోయింది సీటు వెనక్కి ఒక్కసారి. సంతోషంతో కారు స్పీడ్ పెంచాడు అర్జున్. అర్జున్ వాళ్ళ కారు లేటుగా క్యాచ్ చేయడంతో కాల్ చేశారు కళ్యాణ్ గారు. ఎక్కడున్నారు నాన్న అని అడిగింది కళ్యాణ్. వెహికల్ ట్రబుల్ ఇచ్చింది మామ్, రిపేర్ చేయించుకొని వస్తున్నాం. డోంట్ వర్రీ అన్నాడు అర్జున్. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోండి, దూరాలు తగ్గించుకొని ఒక్కటవ్వండి అని చెప్పింది కళ్యాణ్ గారు. కొడుకు నోటి నుండి ఎంతకీ సమాధానం రాలేదు. ఏం చెప్పాలని తెలియలే. నిన్నే అర్జున్, వింటున్నావా అని గట్టిగా అనేసరికి ఓకే డ్రైవింగ్లో ఉన్నానని కాల్ కట్ చేశాడు. ఏమీ చెప్పకుండా సమాధానం. ఊరు చేరుకునేసరికి సుమారు 7-7:30 అయ్యింది. ఆ టైంలో ఇంకా వేద నార్మల్ అవ్విందో లేదో. వేద వాళ్ళ ముందే వస్తున్నామని చెప్పడంతో
తగిన ఏర్పాట్లు చేశారు ఊరి వాళ్ళు. కరణం గారి పెంకుటిల్లులో దిగేందుకు సన్నాహాలు చేశారు. 3 పనివాళ్ళు వంట చేయడానికి 2 ఆడవాళ్ళని పెట్టారు అక్కడ ఆ ఇంటిలో పనికి. వేద, అమ్మమ్మ, కుసుమ ఇల్లు చాలా చిన్నది కావటంతో కరణం గారి ఇంట్లో బస ఏర్పాటు చేశారు. వేద వాళ్ళంటే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అనుకోవచ్చు ఆ ఊర్లో వాళ్ళకి. మీకు కూడా డౌట్ ఉండొచ్చు. సుదర్శన్ రావు, కుసుమ, వేద అమ్మమ్మ, తాతయ్య. రామాపురం ప్రెసిడెంట్ సుదర్శన్ రావు గారు ఒక మోస్తరు స్తోమత కలిగిన వ్యక్తి, మంచి వ్యక్తి. ఉన్న 30 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ 100 మందికి పని కల్పించాడు. తోచిన సహాయం చేస్తూ అందరికీ మంచిగా ఉండు పంచాయతీ మెంబర్ కూడా తలలో నాలుకగా ఉండేవారు ఆయన అందరి నోట్లో. ఊరి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ముందే ఉండేవారు సుదర్శన్ రావు గారు. సహాయం చేయటానికి కూడా. ఆయనకి ఒక్కరితే కూతురు పద్మావతి. అప్పట్లో ఆడపిల్లలకి చదువు అనవసరమని అందరూ అంటున్నా అక్షర జ్ఞానం ఉండాలని ఇంటర్ దాకా చదివించారు పద్మావతిని. పెళ్లి వయసు రాగానే కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిశ్చయించుకొని ఒకరికి మాట ఇచ్చారు కూడా పద్మావతిని ఇస్తానని. ఇంట్లో పెళ్లికి సంబంధించిన మాటలు జరుగుతూ ఉన్నాయి. పద్మావతి ముభావంగా ఉండేది. ఎవరితో మాట్లాడేది కాదు. చిన్నతనం అనుకున్నారు తీరా పెళ్లి రోజు రానే వచ్చింది. పద్మావతి గదిలో ఒక ఉత్తరం దొరికింది. తనకి పెళ్లి ఇష్టం లేదని, ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతున్నానని చెప్పింది. తన నోటితో చెప్పలేక ఉత్తరం రాసి పెట్టేసింది. ఊరంతా తలో రకంగా మాట్లాడుకున్నారు. మగపెళ్లి వాళ్ళు నానా మాటలు అన్నారు. కూతుర్ని సరిగ్గా పెంచలేదు, ఇంకా ఊరి మంచి ఏం చేస్తావని. మనస్తాపం చెందిన సుదర్శన్ రావు గుండెపోటుకి గురై వైద్యానికి నీళ్లలా డబ్బు ఖర్చు అయ్యింది. ఫలితం అతను చనిపోయారు. అతను చనిపోవటంతో కుటుంబం రోడ్డున పడ్డట్టు అయ్యింది. కుసుమ మాత్రమే ఉంది. పొలం పోయింది. కుసుమ వ్యవసాయం పనులకు వెళ్ళి పొట్ట పోసుకుంది. ఇంకా తన జీవితం అదే అనుకుంది. 3 నెలలు తిరిగేసరికి కడుపుతో ఇంటికి చేరింది కూతురు పద్మావతి. ప్రేమించిన వాడు మోసం చేశాడని చెప్పింది. సుదర్శన్ రావు పోయినా కుటుంబం యందు గౌరవం తగ్గలేదు ఊరి వాళ్ళలో. ఊరు వాళ్ళు కలిసి వాడింటికి వెళ్ళి పద్మావతిని ఏలుకోమనగా తెలిసిన నిజాలు ఆశ్చర్యానికి గురిచేశాయి అక్కడ. పద్మావతిని ఎందుకు మోసం చేశావని ఊరు వాళ్ళందరూ నిలదీశారు. అక్కడికి వెళ్ళి ఆ విషయాలనేవి చూసేసరికి మెడలో తాళి లేదు, నా వల్లే కడుపు వచ్చిందని నికరం ఏంటి అడగటంతో విస్తుపోయారు వాళ్ళందరూ. మెడలో కట్టిన పసుపు తాడు సాక్ష్యంగా చూపించింది పద్మావతి. ఇదసలు పెళ్ళే కాదని, నా భార్య ఈమెని ఓ ఆవిడని పరిచయం చేశాడు, రిజిస్టర్ ఆఫీసులో నమోదయ్యిందని, మా పెళ్ళి అని రుజువు కూడా చూపించాడు ఆ ఊరిలో వాళ్ళందరికీ. ఇంకా అక్కడ వాళ్ళేమీ చేసింది లేక వెనుతిరిగి పద్మావతిని తీసుకొచ్చి ఊర్లో ఉంచారు. ఆడపిల్లకు జన్మనిచ్చింది పద్మ. తెలిసి తెలియని వయసులో నిర్ణయం తీసుకొని తనని కాటు వేసిందని రోజురోజుకి కుమిలిపోతూ ఉండేది పద్మ బాధపడుతూ. ఇవే ఆలోచనలతో సతమతమవుతూ పద్మావతి ఆరోగ్యం క్షీణించింది కూడా. ఏం చేయాలో కూడా తెలియలేదు కుసుమ వాళ్ళ అమ్మకి. వేదకి 10 ఏళ్ళు వచ్చాయి అప్పుడే. తను ఇంకా ఎంతో కాలం బ్రతకనని, కొన్ని నిజాలు చెప్పాలని తల్లిని వేదని పక్క కూర్చోబెట్టి సైగ చేసింది. తను ఏం మాట్లాడాలనుకుంటుందో. కాలేజీ చదివే రోజుల్లో సీనియర్ అబ్బాయిని ప్రేమించి మోసపోయానని, మాయమాటలు నమ్మానని, ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నానని అంది. కేవలం డబ్బు కోసమే వాడు ప్రేమించాడని, పెళ్ళయ్యాక నాన్న పొలం డబ్బు తేవాలని హింసించేవాడు. ఉద్యోగాలు చెయ్యక వ్యాపారం అని నాన్నని డబ్బు అడగమని అంటే కాదు అన్నాను నేను. అప్పుడే మరో భార్యని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని వచ్చి తన ఎదురుగా రోజూ కాపురం చేసేవాడు. అది చూసి సహించలేక ఇక్కడికి వచ్చేసా అని చెప్పింది పద్మావతి. మా పెళ్ళికి ఎటువంటి సాక్ష్యం లేదు. నువ్వు కడుపును పడ్డావు. ఎవరిని నమ్మి మోసపోవద్దమ్మా, నువ్వు జాగ్రత్త అని వేదాకి చెప్పి కన్ను మూసింది పద్మావతి. కొంత పొలం ఇచ్చి ఆదుకున్నారు ఊరు వాళ్ళు. పనివారిని పెట్టుకొని పొలం పనులు చేయించేది కుసుమ. కష్టపడి చదువుకొని వృద్ధిలోకి తీసుకువచ్చింది వేదాని. తోచిన దాంట్లో సహాయం చేస్తూ తాతయ్య పేరును నిలబెట్టింది వేద కూడా. పట్నంలో మంచి కంపెనీలో జాబ్ చేస్తుంది వేద. భోజనాలు కానించి పడక ఏర్పాట్లు చేశారు అర్జున్ వాళ్ళ కోసం. ఇదంతా పాస్ట్. ఆ వాతావరణం కొత్తగా అనిపించినా బాగుండటంతో నిద్రలోకి జారుకున్నాడు వేగంగానే అర్జున్. మనసులో అర్జున్ రేపిన అలజడిని మోస్తూ వెన్నెల్లో ఒంటరితనానికి స్వాగతం పలికింది వేద. ఏం చేయాలా అని ఆలోచిస్తూ నా జీవితం ఎటు వెళుతుందో అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.